మన చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా డైసిస్ ఆఫ్ మెదక్ హోలీ ట్రినిటీ చర్చ్ బొల్లారం పేస్టేట్ సమర్పిస్తున్న డైలీ బైబిల్ డివోషన్స్ని వీక్షిస్తున్న ప్రియాతి ప్రియమైన ప్రేక్షకులందరికీ మన విమోచనకర్త అయిన యేసు క్రీస్తు ప్రభుని శుభప్రదమైన నామమున మనస్ఫూర్తిగా మా స్వాగతాన్ని తెలుపుకుంటున్నాం. గత కొంతకాలం నుండి యోబు గ్రంథం నుండి మన ప్రియులు పెద్దలు శ్రీమతి జె పద్మలలిత జనార్దన్ గారు అందిస్తున్న ధారావాహిక సందేశాలు వీక్షిస్తున్నాం. యోబు గ్రంథం 29, 30, 31 అధ్యాయాలలోని ప్రధాన విషయాలను ఈరోజు విందాం. ఈ 3 అధ్యాయాల్లో కూడా యోబు బాధల్లోని భావోద్వేగాలు మనకు కనిపిస్తాయి. సందేశాన్ని వినక మునుపు ఈ భక్తి గీతం. చింతించువాడు శ్రీశ్రీ, నీ చింతలు తీర్చువాడు శ్రీశ్రీ. చింతించనీలా చింతించనీలా చింతించు జీవితం చింతివేతువేలా. చూడుము, అవి విత్తవు పోయవు, కొట్లలో కూర్చవు, అయినా పరమ తండ్రి వాటిని పోషించగా, అయినా పరమ తండ్రి వాటిని పోషించగా, మరి వాటి కంటే నీవు శ్రేష్టమే కదా. నిన్ను పరమ తండ్రి పోషింపమానునా. చింతించనీలా చింతించనీలా చింతించు జీవితం చింతివేతువేలా. నిన్ను ప్రేమించి వారి కరువైనను నిత్యమైన ప్రేమతో యేసు ప్రేమించును. నీకై ప్రాణమిచ్చెను, నిన్ను విమోచింపను. నీకై ప్రాణమిచ్చెను, నిన్ను విమోచింపను. నీ పాప శాపమంత కడిగి వేయును, నిన్ను నిత్య మోక్ష రాజ్యమునకు చేర్చును. చింతించనీలా చింతించనీలా చింతించు జీవితం చింతివేతువేలా. నీకై చింతించువాడు శ్రీశ్రీ, నీ చింతలు తీర్చువాడు శ్రీశ్రీ. చింతించనీలా చింతించనీలా చింతించు జీవితం చింతివేతువేలా.
యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు అందరికీ శుభములు కలుగును గాక. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది 29వ అధ్యాయం, యోబు గ్రంథం 29వ అధ్యాయం. ఇది ధారావాహికం కనుక ముందరి అన్ని మీకు వినిపిస్తూ వస్తున్నప్పుడు దీంట్లో మీరు కనెక్ట్ కావచ్చు. యోబు ఇంకొకసారి ఉపమాన రీతిగా ఇట్లను: పూర్వకాలం ఉన్నట్లు నేనున్న ఎడల ఎంత మేలు, దేవుడు నన్ను కాపాడు చూడ దినంలో నేను పూర్వభోగం ఉంటే ఎంత బాగుండు, నేను ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎంత బాగుంటే, నా పిల్లలు ఎంత బాగుండే, అందరి పిల్లలు కూర్చోబెట్టుకొని నేను దహన బలి ఇచ్చి ప్రార్థన చేసేవాడిని, నా గొడ్లు, నా మేకలు, నా పశు సంపద అంతా ఎంత బాగుండేదని ఒకసారి జ్ఞాపకం. మనం కూడా కష్టంలో ఉన్నప్పుడు నా పరిస్థితి ఇట్లా ఉండేది, ఆ పరిస్థితులు ఉన్నప్పుడు ఎప్పుడు జ్ఞాపకం చేసుకో, కానీ ఆ పరిస్థితి అలా ఉండే అని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. సాతాను శోధించక మునుపు ఆయన పరిస్థితి, ఆయన ఆస్తి చుట్టూ దేవుడు కంచె వేసినప్పుడు యోబు పరిస్థితి ఏ విధంగా ఉందని చెప్తున్నాడు అనమాట. అవి ఆ పాతవన్నీ కూడా జ్ఞాపకం చేసుకున్న ఆ వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. 29:5 సర్వశక్తుడు ఇంకా నాకు తోడయిండరు, నా పిల్లలు నా చుట్టూ నుండి, నేను పెట్టిన అడుగల్లా నేతిలో పడాను, బండ నుండి దాని నిమిత్తం నూనె ప్రవాహంగా కారణం. బండ నుంచి నూనె వచ్చింది, నేను ఏది చేసినా ఏంటంటే నేను అడుగల్లా అంటే నేతిలో పడ్డ జీవితం అని చెప్తున్నాడు ఇక్కడ. నేతిలో పడ్డం అంటే చాలా సుఖమైన స్మూత్ జీవితం, మృదువైన జీవితం, ఏ కష్టం లేని జీవితం. అంటే ఎంత బాగుండేది నా జీవితము, ఎందుకు ఇలా అయింది, నా బలాన్ని ఏంటంటే 29వ అధ్యాయం 8వ వచనంలో చెప్తాడు చూడండి. యవనుడు నన్ను చూసి దాగుకొని ముసలివారు లేచి, ఎంత రెస్పెక్ట్ ఉండే, యవనస్తులు చూసేసి నమస్కారం అని నిలబడుతుండ్రు. ఇప్పుడు నేను బలహీనుడైపోయినా, నేను చేతగాని వాడిని అయిపోయినా కాబట్టి నన్ను వేరేక రకంగా చూస్తున్నారు. మనుషుల పద్ధతి ఇది. 29:12 ఏలయనగా మొరపెట్టిన దీనులను, తండ్రి లేని వారు, సహాయం లేని వారిని నేను విడిచిపించి, నేను చేసిన పనులు ఇలా చేశాను, నాకు అగేన్స్ట్గా ఎలిగేషన్స్ చేస్తున్నారు, నేను తండ్రి లేని వారికి సహాయం చేశానని చెప్తున్నాడు. నశించడానికి సిద్ధమైన వారిని దీవెన నా మీదకి వచ్చాను, విధవరాండ్ల హృదయం సంతోషపెట్టింది, ఇవన్నీ నేను చేసినాను అని చెప్తున్నాడు అనమాట. 14-15 వచనాలు. గ్రుడ్డి వారికి నేను కన్నులెత్తిన, కుంటి వారికి పాదములైతిని, నా న్యాయ ప్రవర్తన నాకు వస్త్రము పాగాయో ఆయను, దరిద్రులకు తండ్రిని అయ్యించు. ఇన్ని చేశాను. దరిద్రులకు తండ్రి అంటే తండ్రి లేని వారికి సహాయం చేసినట్టుగా ఉంది. ఆయన పనులు ఆయన చెప్పుకుంటూ, నేను ఇంత యథార్థంగా ప్రవర్తించాను కదా, మునుపటి భోగం నాకు వస్తే ఎంత బాగుండు అని చెప్తున్నాడు. ఎప్పటికైనా మనిషికి ఇలాంటి ఆలోచన వస్తుంది కదండి, తప్పకుండా రావాలి. ఈ ఆలోచన మనల్ని కొన్నిసార్లు మెరుగైన ఆలోచనలోకి, మెరుగైన జీవన విధానంలోకి నడిపిస్తుంది కనుక ఇచ్చే ఆలోచన తగును, అది మంచిది, హర్షణీయం కూడా. 30వ అధ్యాయం. ఇప్పుడైతే నాకన్నా తక్కువ వయసు గలవారు నన్ను ఎగతాళి చేదురు, వీరి తండ్రులు నా మందలు కాయ కుక్కలతో నుండుటకు తగని వారని నేను తలంచి ఉంటుంది. వారి చేతుల బలము నాకేమి ప్రయోజనము, వారి పౌరుషము పోయినది, దారిద్ర్యం చేత క్షామం చేత శుష్కించిన వారు ఎడారిలో చాలా దినముల నుండి పాడై నిర్మానుష్యంగా ఉండిన ఎడారిలో ఆహారం కొరకు వారు తిరుగులాడదురు. తనకు బాధపరుస్తున్న వారి క్యారెక్టర్ చెప్తున్నాడు అనమాట. నన్ను ఎవరు బాధపరుస్తున్న వారి క్యారెక్టర్ ఎట్లుండంటే, మొదటి 8 అధ్యాయాలు. ఇప్పుడైతే నాకంటే వయసు తక్కువ ఉన్నవాళ్ళు కూడా నన్ను ఎగతాళి చేస్తున్నారు. చాలా కామెడీ చేస్తున్నప్పుడు నన్ను చూసి ఎగతాళి చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎందుకు? వాళ్ళు నా మందలు గాయటానికి కూడా పనికి రాకపోతుండ్రి, వాళ్ళ పరిస్థితి అట్లుండే, వాళ్ళ చేతుల బలం ఏమీ నాకు ప్రయోజనం రాకుండా వాళ్ళకి నేను కూలి ఇచ్చాను అని చెప్తున్నాడు. నాకంటే తక్కువ వయసు గల వారు చేస్తాను. 9వ అధ్యాయం 14 నుంచి 9వ వచనం నుండి. అట్టి వారు ఇప్పుడు నన్ను గురించి పదములు పాడుతారు. అట్టి వారు నన్ను చూసి హేళనగా పాటలు పాడుతున్నారు అన్నమాట. 15వ వచనం చూద్దాం. ఆ వినాశంలో వారు కొట్టుకొని పోదురు, భీకరమైనవి నా మీద పడును, గాలి కొట్టివేయినట్లు వారు నా ప్రభావాన్ని కొట్టివేదు, నా ఇన్ఫ్లుయెన్స్ అంతా ఒక్కసారి కొట్టేశారని చెప్తున్నమాట. ఎంత బాధ అయితే ఈ మాట నిండొచ్చండి, ఎంత బాధ అయితే ఈ మాట. ఆయన శోధిస్తున్న విధానం. 19వ వచనం కూడా చాలా బాగుంటుందండి. 19వ వచనం. ఆయన నన్ను బురదలోకి త్రోసాడు, నేను ధూళియు బూడిదలేను. దేవుడని నువ్వు బురదలు తోసేసాడు, దేవుడే నన్ను బూడిదలాగా చేశాడు కాబట్టి నేను ఇంకేం చేయలేను. కానీ నన్ను విమర్శించే వాళ్ళు, నన్ను కన్విన్స్ చేయాలని వచ్చిన వాళ్ళందరూ కూడా నాకంటే చాలా తక్కువ స్థాయిలో ఉన్నవాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఎలా ఉండింది అని చెప్తున్నాడు అనమాట. కాబట్టి దేవుడు గనక ఒకసారి టెస్ట్ చేస్తే ఇలాంటి పరిస్థితులకు వచ్చినా మనం యథార్థంగా నీతిగా ఉంటే తప్పకుండా దేవుడు మనల్ని లేవనెత్తాడు అనేది 30వ అధ్యాయంలో. 31వ అధ్యాయం. ఇక్కడ చాలా మంచి మాట్లాడి యోబు గారి చివరి స్పీచ్ అండి ఇది. యోబు గారి చివరి స్పీచ్ చాలా మంచి మాటలు ఉంటాయి ఇందులో. నేను నా కన్నులతో నిబంధన చేసుకుంటుని, కన్యకను ఎలాగూ చూచుదును, అలాగూ చేసిన యెడల పరమునున్న దేవుని ఆజ్ఞ ఏమగును, ఉన్నత స్థలమున సర్వశక్తుల స్వాస్థ్యమేగమగును,
దుర్మార్గులకు విపత్తు సంభవించుటే కదా, పాపము చేయి వారికి దురవస్థ ప్రాప్తించుటే కదా. ఆయన నా ప్రవర్తన నెరుగును కదా, నా అడుగు జాడలన్నిటినీ లెక్కించును కదా. అబద్ధికుడనే నేను తిరుగులాడిన ఎడల, మోసం చీటకై నా కాలు త్వరపడిన ఎడల, నేను యథార్థుడనై ఉన్నానని దేవుడు తెలుసుకున్నట్లు న్యాయమైన త్రాసులో నన్ను తూచుడుగాక. ఈ మాట నాకు చాలా ఇష్టం. నా కళ్ళతో నిబంధన చేసుకుని నేను పాపము చూడనని. నా క్యారెక్టర్ అలాంటిది. పాపము కన్నుతోనే వస్తుందండి కదా. ఆదాము హవ్వలు కంటితోనే పాపం చేసి ప్రపంచానికంతా ఆ పాపానికి మూల పురుషులు అయిపోయారు. ఏమంటున్నాడు యోబు గారు చివరి స్పీచ్లో 31వ అధ్యాయంలో మన జీవితానికి అప్లై చేసుకునేవి చాలా ఉన్నవండి. మనిషి పాపం చేయడానికి ప్రధానమైంది కన్ను, శరీరాశ, నేత్రాశ, జీవపు డంపము. 31:10లో ఒక మాట ఉంటుందండి. నా భార్య వేరొకరిని తిరగలి విసురును గాక. ఒకవేళ నేను అట్లాడి పాపం చేస్తే, నేను ఒకవేళ కంటితో పాపం చేస్తే ఇవన్నీ నాకు వస్తాయి అంటున్నాడు, రావాలి అని శపించుకుంటున్నాడు తనే. నా భార్య వేరొకరిని తిరగలి విసురును గాక, ఇతరులు ఆమెను కూడుదురు గాక, ఇది దుష్కామ కార్యము. భయంకరమైన మాట అండి. హౌ ఏంటంటే ఎంత బాగా చెప్తున్నాడంటే ఆయన, నేను ఒకవేళ పాపం చేస్తే అవన్నీ నాకు కావాలి, జరగాలి. హౌ బ్లేమ్లెస్ ఈజ్, హౌ రైచస్ ఈజ్ అనమాట. 31:7లో న్యాయమైన త్రాసులో దేవుడు మంచి త్రాసు తీసుకుని ఆయన తూకం వేస్తే నేను ఏ స్థాయిలో ఉంటానో దేవుడికి తెలుస్తుంది అంటున్నాడు. దేవుడు ఎక్కువగా ప్రేమించినాడు తన స్వనీతిని పరుడును గాక, నా ఆశ్రయము దేవుడే నాకు అన్ని విధాలా అంటున్నాడు అనమాట. దేవుడే ఆయనకు బంగారం అని కూడా అంటున్నాడు. ఇక్కడ చూడండి, అది న్యాయాధిపతుల చేత శిక్ష నందుదగిన నేరము, అది నాశన కూపమునకు దహించు అగ్నిహోత్రం. ఏది? నేను కంటితో పాపం చేస్తే నా భార్య వేరొకరి భార్య అవును గాక అంటున్నాడు అనమాట. 31:7లో ఈ మాట ఉంది. గర్భంలో మమ్ము రూపించిన వాడు ఒక్కడే కదా, బీదలు ఇచ్చేయించిన దాన్ని నేను బిగబట్టిన ఎడల. 16వ వచనం. విధవరాండ్ల కన్నులు క్షీణించేసిన ఎడల, తల్లిదండ్రులు లేని వారిని నా అన్నంలో కొంచెం తిననీయక, నేను ఒంటరిగా భోజనం చేసిన ఎడల, నేను ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే నాకే ఆ నింద రావాలి, నాకే ఆ శ్రమ రావాలని చెప్తున్నాడు. గుమ్మంలో నాకు సహాయం దొరుకునని, తండ్రి లేని వారిని నేను అన్యాయం చేసిన ఎడల, నేను ఒకవేళ ఇలాంటి పనులు చేస్తే నాకు అదంతా సబబే నాకు అనుకుంటా, కానీ నేను అలాంటి పనులు చేయలేదు అని చెప్తున్నాను అనమాట. ఈ అధ్యాయం అంతా కూడా ఆయన 29 వరకు నా శత్రువులకు నేను అన్ని 29 సార్లు ఆయన నీతిని ప్రూవ్ చేసుకోవడానికి చేసినమాట. తర్వాత ఎవరు సంతోషపడతారు? నేనైతే సంతోషపడట్లేదు అంటాడు. 31:30లో ఒక మాట ఉంటుంది. నేను ఎలాగూ చేయలేదు, అతని ప్రాణమును నేను శపించలేదు, పాపం చేయుటకు నా నోటికి నేను చోటే ఇయ్యలేదు. నేను అట్లా చేయలేదండి. ఇలాంటి ముందు చెప్పిన వచనాలలో చేసిన పనులు, బీదలను కటాక్షించకుండా, తల్లిదండ్రుల వారి కుటుంబంలో అన్యాయం చేసిన పనులు నేను ఎప్పుడు చేయలేదు అంటున్నాడు అనమాట. 40వ వచనంలో ఇంకొక మంచి మాట. గోధుమలకు ప్రతిగా ముళ్ళును, ఎవలకు ప్రతిగా కలుపును మొలుసును గాక, ఒకవేళ నేను అట్లా చేస్తే. యోబు వాక్యములు ఇంతటి సమాప్తములైనవి. యోబు ఇంతవరకు స్పీచ్ ఇచ్చాడు, ఇంతవరకు అలసిపోయినాడండి. చెప్పి 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 వాళ్ళ కౌంటర్ ఇచ్చేసి, అయ్యా నేను ఇలా న్యాయం చేశాను, నేను ఇలా తల్లిదండ్రులు లేని వారిని చూశాను, బీదలు చూశారు, నా న్యాయం దేవుడే తీర్చాలా, ఆయన త్రాసులు వేచి చూసును గాక. 7వ వచనం ఇంపార్టెంట్, తర్వాత 15వ వచనం ఇంపార్టెంట్, 40వ వచనం కూడా ఇంపార్టెంట్. ఈ 4 వచనాలు మనల్ని చేరదీస్తాయి. ఈ కన్నులతో నిబంధన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మన జీవితానికి అప్లికేషన్ ఈ అధ్యాయంలో చాలా ఉంది. కన్నులతో నిబంధన చేసుకోవాలి. తర్వాత దుష్టుల గురించి అలా మాట్లాడమని కాదు, కానీ అలా చేయనప్పుడు నీ నేరస్థాపన చేస్తే నీ హృదయము దానికంటే న్యాయం ఇంకొకటి ఉండదు. దేవుడి మాటలు దీవించును గాక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోవుగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండె
గుండెల్లో గాయమైనదా ఇక అవి ఉండబోగా. కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమా. కరువు ఖడ్గములొచ్చినా నింద వేదన చుట్టినా లోకమంతా ఏకమైన భయము చెందకుమా. యేసే నిరక్షక దిగులు చెందకు నీవిక. యేసే విమోచక సంతసించుము నీవిక. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెల్లో గాయమైనదా, ఇక అవి ఉండబోగా. యేసే నిరక్షణ, యేసే నీ నిరీక్షణ.